హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈ మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. ఇక్కడైతే మాకైతే వర్షాలు మామూలుగా పడట్లేదండి. ఈ బ్లాగ్ వచ్చేసి నేను అంటే లాస్ట్ మంత్లో అయితే తీసాను అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే డిసెంబర్ కదా, నవంబర్ ఎండింగ్లో అయితే తీసామన్నమాట. నవంబర్ ఎండింగ్లో ఇది వచ్చేసి మాకు 27 ఆ డేట్లో అన్నమాట అండి. వ్లాగ్స్ అయితే చాలా లేట్ అవుతున్నాయి. ఇక్కడైతే మాకు 27, 28 ఆ టైంలో అయితే భలే వర్షాలండి, మామూలుగా పడట్లేదు. కంటిన్యూస్గా వర్షాలు అయితే పడుతున్నాయి మాకు. అసలుకి ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు పడట్లేదు అనేది కూడా అర్థం కాదనమాట. మాకు ఆల్మోస్ట్ నవంబర్ మంత్ వచ్చింది అంటే మాకు ఎప్పుడు వరదలు అనేది వస్తూనే ఉంటాయండి. ఇక్కడైతే అంతకుముందు వ్లాగ్స్లో చూసే ఉంటారు. ఇక్కడైతే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్రిడ్జ్ కడుతున్నారంట. ఇదంతా కూడా వచ్చేసి మనకి అంటే ఇంతకుముందు వ్లాగ్స్లోనే చూసారు మీరు అందరూ కూడా. మేమైతే ఈరోజు షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. వర్షంలో షాపింగ్ అంటే అసలు అంటే ప్రతిరోజు ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చెప్పేసి స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. మనకేంటంటే పండగలు వచ్చేస్తున్నాయి, అంటే మనకి పొంగల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఏంటంటే స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అంటే ఇంకా మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ అలా ఉంటాయి. కాబట్టి మేమైతే ప్యాంట్లూన్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు కూడా మీకు జయచంద్రాన్ని ఇవే చూపిస్తున్నాను, కానీ ఎప్పుడు నార్మల్ షాపింగ్స్ అయితే మేము ఎప్పుడు వెళ్ళినా వీడియోస్ అయితే తీయం కదా. ఈసారి అయితే మీకు కూడా ఒక కొత్త షాప్ని అనేది పరిచయం చేద్దాము అని చెప్పేసి మీకు కూడా వీడియో అయితే తీసానండి. మేమైతే ప్యాంట్లూన్ షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట. ప్యాంట్లూన్ షాపింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఆఫర్స్ అనేది కొన్ని టైమ్స్ అయితే రన్ అవుతూ ఉంటాయండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఉమెన్స్, కిడ్స్, మెన్స్ వీళ్ళందరికీ అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటాయండి. ఇక్కడైతే మేము పైకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే అసలు ప్రైజెస్ అయితే అంటే అన్నీ కూడా బ్రాండెడే ఉంటాయి అనే, కానీ ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మేము ఎక్కువ అంటే తక్కువే వెళ్తాము, కాకపోతే అప్పుడప్పుడు బాగా వెళ్తాం అనమాట ఈ షాప్కి అయితే. ఎందుకంటే మాకు దగ్గరలోనే ఉంటుంది. అంతకుముందు ఏంటంటే మేము ఫినిక్స్ మాల్కి వెళ్ళినప్పుడు వెళ్ళే వాళ్ళమండి ప్యాంట్లూన్ షాపింగ్. ఇక్కడ ఏంటి అంటే మ్యాక్స్, ట్రెండ్స్ ఇవన్నీ మాకు దగ్గరలో ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ప్యాంట్లూన్ షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ అన్నీ కూడా షాల్స్ అండి. ఈ షాల్ వచ్చేసి 300 రూపీస్ అంటండి. నాకు 300 రూపీస్ అంటే అసలు దాంట్లో ఏముంది అని నేను అసలు చాలా షాక్ అయ్యాను. ఇక్కడైతే అన్నీ కూడా బ్రాండెడే ఉంటాయి, కానీ 300 అంట షాలు. చూడండి, నాకైతే కొంచెం బడ్జెట్ ఎక్కువే అనిపించింది. ఇక్కడైతే 599 ఉన్నాయి, కానీ టాప్స్ అన్నీ కూడా అంటే డైలీ యూస్కి అలా అయితే సెట్ అవుతాయి అన్నమాట. మనం ఫంక్షన్స్కి వాటికి యూజ్ చేయాలి అంటే అంత పర్ఫెక్ట్గా ఉండవండి. అంటే కొంతమంది బ్రాండెడ్ ఇవన్నీ వాడతారు కాబట్టి అలాంటి వాళ్ళు డైలీ యూస్కి అంటే సెట్ అవుతాయి అన్నమాట. ఇక్కడైతే చూడండి, పిల్లలకైతే మోస్ట్లీ మేము ఇక్కడ ప్యాంట్లూన్స్లోనే ఒకేసారి షాపింగ్ అయితే చేస్తామండి. ఎందుకంటే ఆఫర్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఒక టీ షర్ట్కి వచ్చేసి 250 ఏమో పడింది అనుకుంటా అండి. చాలా రీజనబుల్ అనిపించాయి. అంటే 250 పడితే మనకి 3 షర్ట్స్ తీసుకుంటే 120, 150 పడ్డాయి అనమాట. ఈజీ షర్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 500 అండి. షర్ట్ అయితే పిల్లలకి ఏంటంటే ఆల్మోస్ట్ తీసుకుంటే ఇద్దరికి కూడా సేమ్ ఒకే కాంబినేషన్ అయితే తీసుకుంటాం అనమాట. చిన్న బాబుకి అయితే 600 పడిందండి. ఆ షర్ట్లో ఏంటి 600 పడటానికి అని ఆశ్చర్యంగా అనిపించింది. కాకపోతే కొంచెం క్వాలిటీ ఉన్నాయి. ఎందుకంటే మనకి కొంచెం బడ్జెట్ ఎక్కువైనా కూడా కొన్ని క్వాలిటీ అయితే ఉంటాయండి. క్వాలిటీ అనేది ఎప్పుడూ కూడా అలానే ఉంటుంది. క్వాలిటీవి మనం ఎంత ప్రైస్ పెట్టి తీసుకున్నా
కాబట్టి పిల్లలకైతే ఇక్కడ కొన్ని జీన్స్, కొన్ని టీ షర్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట. పిల్లలకి ఏంటంటే స్కూల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూనే ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే అన్నీ కూడా ఒక్కొక్క కలర్ అనేది చెప్తూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి మేము అన్నీ ఒక్కొక్క కలర్ అయితే తీసుకుంటాము. ఇక్కడైతే చూడండి డ్రెస్సెస్ అయితే నాకు చాలా ఎక్కువ కాస్ట్ అనిపించాయండి. ఒక్కోటి అయితే ఒక 2500, 3000, 3500 అలా అనిపించాయి అనమాట. నేను అంత బడ్జెట్ పెట్టి ఎప్పుడూ కూడా కొననండి. చాలా అంటే మనం ఎక్కువ యూస్ చెయ్యం కదా, అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే ఎక్కువ డైలీ యూజ్ చేయడానికి అయితే ఉంటుంది. నాకెందుకో అంత ఎక్కువ కొని వాడటం అనేది ఇష్టం ఉండదు అనమాట. ఇక్కడైతే మేము మా హస్బెండ్కి షాపింగ్ చేద్దాము అని చెప్పేసి సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే చూడండి టీ షర్ట్స్ అయితే 500 ఉన్నాయి. షర్ట్స్ ఇవన్నీ కూడా కొన్ని ప్రైస్ ఎక్కువే అనిపించాయి, కానీ ప్యాంట్లూన్స్ షాపింగ్ మేము ఎప్పుడు చేసినా కూడా ఇప్పుడు బాబు వేసుకున్న షర్ట్ కూడా ప్యాంట్లూన్స్లోనేనండి ఎక్కువ అయితే చేస్తాము ప్యాంట్లూన్స్ షాపింగ్. కాకపోతే మీకు ఎప్పుడు కూడా వీడియో అనేది పోస్ట్ చేయలేదు. ఇక్కడైతే మీకు వీడియో అనేది తీస్తున్నాను అనమాట. ఇదిగోండి మేము తీసుకున్న షాపింగ్ అంతా కూడా ఇదేనమాట. అసలు మేము ఒకటి అనుకుంటే ఒకటి అయింది. ఇక్కడ మేము ఏదో ఒక పిల్లలకి కొన్ని నార్మల్గా తీసుకొద్దాము అని చెప్పి అయితే వెళ్ళాము. ఇక్కడైతే మాకు ఆల్మోస్ట్ 12,000 ఏమో అయ్యాయి అనుకుంటా. 12,000 అయిన బట్టలన్నీ తీస్తుంటే నాకు ఇవన్నీ 12,000 అయ్యాయా అనిపించింది. కాకపోతే ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీస్, అంటే మాకు బాగా సెట్ అవుతాయి అన్నమాట. ప్యాంట్లూన్స్లో ఎప్పుడు షాపింగ్ చేసినా రీజనబుల్గా అనిపిస్తాయి. అంటే రీజనబుల్ ఏం కాదు, ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే, కానీ మాకేంటంటే చేసి అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడైతే నేను జెగ్గిన్స్ అయితే తీసుకున్నానండి. మనకేంటంటే షిమ్మర్ లెగ్గిన్స్ ఉంటున్నాయి కదా, షిమ్మర్లా అయితే తీసుకున్నాను అనమాట. షిమ్మర్ అయితే మంచి క్వాలిటీగా బాగుంటున్నాయి. ఇది ఒక జెగ్గిన్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 లెగ్గిన్స్ అయితే తీసుకున్నానండి షిమ్మర్ లోనే. ఇవి వచ్చేసి మనకి కాస్ట్ బయట 799 ఉన్నాయి, నాకు వచ్చేసి 599 ఏమో పడ్డాయి అనుకోండి. 200 ఆఫ్ అయితే వచ్చాయి. 3 అయితే తీసుకున్నాను అనమాట. ఒకటి బ్లాక్, ఒకటేమో మనకి సిల్వర్ కలర్, నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ ఏమో తీసుకున్నాను అనుకుంటా. క్రీమ్ కలర్ అయితే తీసుకున్నానండి. ఇక్కడైతే 3 అయితే తీసుకున్నాను. నాకు ఈచ్ వన్ వచ్చేసి 599 పడ్డాయి అనమాట. ఇక్కడైతే పిల్లలకి అండ్ మా హస్బెండ్కి సాక్సెస్ అయితే తీసుకున్నాను. పిల్లలకి ఇద్దరికి చెరొకటి, అంటే 3 ఉంటాయి అనమాట. పిల్లలకేమో 250 పడింది, మా హస్బెండ్ వచ్చేసి 399 ఏమో పడ్డాయి అనమాట. ఇదొక కలర్ అయితే తీసుకున్నా అండి. ఆల్మోస్ట్ పిల్లలకి ఏంటంటే సేమ్ అయితే తీసుకుంటున్నా అనమాట. ఇప్పుడు ఏంటి అంటే మా చిన్న బాబు కొంచెం గొడవ చేస్తాడు, నాకు అన్నయ్య టీ షర్ట్ లాంటివి కావాలి అని. అందుకని చెప్పేసి పిల్లలకి ఏంటంటే ఆల్మోస్ట్ తీసుకుంటే ఇద్దరికి సేమ్ కలరే అయితే తీసుకుంటా అనమాట. ఈ షర్ట్ చూపించాను కదా, ఇది వచ్చేసి పెద్ద బాబుదండి. ఇద్దరికి సేమ్ వైటే అయితే తీసుకున్నాము. పిల్లలకి అండ్ వాళ్ళ నాన్నకి కూడా వైటే అయితే తీసుకున్నాను అనమాట. పిల్లలకి వచ్చేసి 2 వైట్స్ తీసుకున్నాను. ఇక్కడైతే పిల్లలకి కొన్ని ఎక్కువ షాపింగ్ అయితే చేసాం అనమాట. పిల్లలకి ఇది వచ్చేసి ఇదొక కలర్ అయితే తీసుకున్నాను. ఏంటి అంటే స్కూల్లో ఎప్పుడు ఏ కలర్ చెప్తారనేది తెలియదు, కాబట్టి ఇక్కడ ఏంటంటే చిన్న బాబుకి ఒక్కడికే తీసుకున్నాను అనమాట ఎల్లో, ఎందుకంటే పెద్ద బాబు సైజు లేదని. ఇక్కడైతే స్కూల్లో కలర్స్ కావాలి కదా అని చెప్పేసి ఇట్లా అయితే తీసుకున్నాను అనమాట. పిల్లలకి ఏంటంటే అప్పుడప్పుడు వీళ్ళకి ఎప్పుడు డైలీ ఏంటంటే ఎక్కువ యూనిఫామ్ అయితే ఉంటాయి. యూనిఫామ్ లేనప్పుడు మనకి ఫంక్షన్ కి వీటికి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇలా కలర్స్ అయితే తీసుకుంటూ ఉంటాను. పిల్లలకి వచ్చేసి ఈ జీన్స్ ప్యాంట్స్ అయితే తీసుకున్నానండి. ఒక్కొక్క పెద్ద బాబుది వచ్చేసి 800 పడ్డాయండి. ఒక్క టీ షర్ట్ అయితే 800 పడ్డాయి. చిన్న బాబుది వచ్చేసి 699 పడింది. కాకపోతే కొంచెం ఆఫర్లోనే వచ్చాయిలేండి. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి అయితే షర్ట్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట. 2 జీన్సెస్ అయితే తీసుకున్నాము. ప్రైస్ అంటే కొంచెం ఎక్కువే, కాకపోతే
గా అయితే వచ్చాయన్నమాట. అంటే ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ రన్ అవుతుంది కదా, ఆఫర్లో అయితే వచ్చాయండి. ఇదొక షర్ట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వైట్ కూడా తీసుకున్నాను అనమాట. పిల్లలకి ఏంటంటే ఫాదర్స్ డే పెడతారండి. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్స్ డే ఉంటుంది. ఫాదర్స్ డే అప్పుడు ఏ కలర్ చెప్తారో తెలియదు, ఎప్పుడు కూడా వైట్ చెప్తారు. ఇంకా పిల్లలకి తీసుకుంటున్నాను కదా వైట్ ఉంది అని చెప్పేసి వాళ్ళ డాడీ కూడా వైట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 4 షర్ట్స్ అయితే తీసుకున్నానండి. ఏంటంటే మాకు పొంగల్కి ఏంటంటే నాన్నకి మామయ్యకి బట్టలు అయితే పెట్టుకుంటాం అనమాట. అందుకని చెప్పేసి 4 షర్ట్స్ అయితే తీసుకున్నాను. పిల్లలకి సాక్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా, పిల్లలకి వాళ్ళ డాడీకి అయితే సాక్సెస్ అయితే తీసుకున్నాను. ఉన్న బట్టలేమో మనం చేసిన షాపింగ్ కొంచెమే అనిపిస్తుంది కానీ బిల్లు అయితే చూడండి ఎంత పెద్ద బిల్లు కొట్టించారో. ఇవన్నమాట అండి నేను చేసిన షాపింగ్ అయితే. మీ అందరికి కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక నుంచి వీడియోస్ అనేది డే బై డే వస్తూనే ఉంటాయండి. మీ అందరికీ కూడా నా వ్లాగ్స్ ఎలా అనిపించాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా మీ మంచి మంచి కామెంట్స్ అయితే అందించండి. ఈ వ్లాగ్ అనేది కూడా ఎలా అనిపించిందో చెప్పండి. బిల్లు అయితే చూసారు కదా ఎంత పొడుగు బిల్లు ఉందో. బిల్లు చూసి నేను ఆశ్చర్యపోయానండి. బట్టలు చూసి ఆశ్చర్యపోలేదు కానీ బిల్లు చూసి ఆశ్చర్యపోయాను అన్నమాట. ఇక్కడ ఇంటికి వచ్చాక నా బట్టల షాపింగ్ అయితే ఇదండి. మీ అందరికి ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంట్లో వెళ్తే ఇంకో ఛానల్ అంటే బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.